అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కార్యాలయంలో అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడుతాయి. మీరు చేసిన పనులకు గుర్తింపు లభించి ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది సరైన సమయం. కానీ మీ ఉన్నతాధికారులు మీ పనితీరుపై కొన్ని అదనపు అంచనాలను పెట్టుకోవచ్చు. వాటిని అందుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే వారి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అమితమైన ఆసక్తి పెరుగుతుంది. దైవారాధనలోనూ ధ్యానంలోనూ మనసు లగ్నం చేయడం వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ పనికి మంచి సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తిస్థాయిలతో ఉంటారు. వ్యాయామం, యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించడం మంచిది. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు స్వల్ప అనారోగ్యాలు, ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్నంత బాగా జరగకపోవచ్చు లేదా చిన్నపాటి అడ్డంకులు ఎదురుకావచ్చు. సహనంతో వ్యవహరించి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ కలహాలు సద్దుమణగవచ్చు. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు తలెత్తి వాదనలకు దారితీయవచ్చు. సహనాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ముఖ్యం. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం వల్ల మరింత ప్రశాంతంగా ఉంటుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు నిశితంగా పరిశీలించండి. మీ వ్యక్తిగత సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండండి. అపరిచితుల పట్ల మీ విశ్వాసం కొద్దిగా ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. తప్పులు, పొరపాట్లు, అనుభవాల నుంచి నేర్చుకోవడం. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి. తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దానినుంచి నేర్చుకోవడం ముఖ్యం. కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. దాంపత్య జీవితంలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు ప్రేమను, అవగాహనను పంచుకుంటారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కాని వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోగలరు. ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి, కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు. మీ అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు. మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు. అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది. అయితే పాత తగాదాలు లేదా అపార్థాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు. మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుబడతాయి. ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టంగా, సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి. ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు. మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ మంచి పనుల వల్ల, మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.